నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా వేములో నియోజకవర్గంలో 2 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. వాటికి ఎంఆర్ఓ, ఎండిఓ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయాలని ఒకటి. వేములవాడలో మోడల్ పోలీస్ స్టేషన్ ఒకేవన్లో డిఎస్పీ కార్యాలయము, సిఐ కార్యాలయం, ఎస్ఐ కార్యాలయం, ఇతర నివాస సమాధానికి సంబంధించి నిధులు ఇవ్వాలని లేఖ ఇవ్వడం జరిగింది. అది రావాలని కోరుతా ఉన్నాం. వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి భక్తులు ప్రతినిత్యం ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలని, వేములవాడ అర్బన్కు 11 గ్రామాలని కొత్తగా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని చెప్పని, రుద్రేంగులో ఒక ఫైర్ స్టేషన్ కావాలని, అదేవిధంగా మోహన్ రావుపేట ఆర్ఎన్బి రోడ్, మోహన్ రావుపేట, వల్లంపల్లి, కల్వకోట, దమ్మానిపేట, మన్నెగూడెం, ఈదులింగపేట, దేశపేట వరకు డబుల్ రోడ్ కావాలని, తాండ్యాల, గంభీర్పూర్, రాయలింగపేట, పసునూరు, గోవిందలింగపేట రోడ్ కావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ, అధ్యక్ష, ఇక్కడ నిన్నటి రోజు శాసనసభకు సంబంధించి సాంప్రదాయాల్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మరి నిన్నటి రోజు చేసినటువంటి కార్యక్రమం ఒకసారి మీ దృష్టి తీసుకుని వస్తున్నా అధ్యక్ష. శాసనసభ జరుగుతున్న సమయంలో శాసనసభ ఆవరణలో కానీ శాసనసభ లోపల కానీ మరి స్పీకర్ గారి అనుమతి లేకుండా ఏ కార్యక్రమం చేపట్టదని ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ రూల్స్ బుక్ కౌల్ అండ్ షెక్దర్కి సంబంధించినటువంటి పుస్తకంలో కూడా ఉన్నటువంటి అధ్యక్ష, నేను ఒకసారి చదివి వినిపిస్తా. పేజ్ నెంబర్ 1152లో ఇట్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ టు ఫిల్మ్ ఆర్ ఫోటోగ్రాఫ్ ఆర్ స్కెచ్ ది ఛాంబర్ వైల్ ది హౌస్ ఇస్ ఇన్ సెషన్. అంటే శాసనసభ నడుస్తున్న సమయంలో అధ్యక్ష మరి పార్లమెంటరీ రూల్స్ ప్రకారం సమావేశ సమయంలో ఫోటోగ్రఫీ కానీ ఫిల్మింగ్ కానీ స్కెచ్ వేయడం కానీ నిషేధం ఉన్నప్పటికీ మరి గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శాసనసభ వివరణ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు శాసనసభ లాబీలో నినాదాలు చేయడం, ఎమ్మెల్యే సెంట్రన్స్ పాయింట్ దగ్గర ధర్నా చేయడం శాసనసభ జరిగే క్రమంలో ఆ ఫోటోలు అన్నిటి కూడా అధ్యక్ష ఈరోజు బయట ప్రపంచంలోకి గ్రూపులలో పెట్టి పంపడం అనేది కూడా మీరు చూపెట్టి జరిగింది అధ్యక్ష. ఈ విధంగా ది ఎస్టేట్ అనే దానిలో కూడా వీళ్ళు పోస్ట్ చేసినటువంటి దాన్ని తప్పుపట్టే విధంగా మీకు నిన్నటి రోజు కూడా సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రాత్రిపూట శాసనసభ జరుగుతూ ఉంది. పెద్దలు హరీష్ రావు గారు తన సెల్ ఫోన్ ద్వారా ఇందులో ఉన్నటువంటి ఫోటోలు కూడా చిత్రీకరించిన అధ్యక్ష. ఇది సభను ఇక్కడ తప్పుదో పట్టించే విధంగా ఈరోజు స్పీకర్ గారు చేరంటే లెక్కలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారంటే ఈర్ష్యాభావం, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పైన కూడా నిందారోపణలు, ఈ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే సభను తప్పుదో పట్టించడము, ప్రజలకు ఈరోజు ఈ ప్రభుత్వం 15 మాసాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీ సభ ద్వారా నిజాలను మీ ప్రభుత్వం బయట చెప్పే ప్రయత్నంలో ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడితే ప్రతిదీ అబద్ధం అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడే విధానం కూడా సరైనది కాదు. మీ అనేక సందర్భాలు చెప్తున్నప్పుడు కూడా ఈరోజు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి మీరు ఈరోజు కొరడా గొలిపించవచ్చు అని చెప్పి నేను అనొచ్చో రాదో కానీ మీరు అధ్యక్ష ఇప్పటి వరకు బ్రహ్మాండంగా నడుపుతున్నారు. అందరి సభ్యులకు విలువైన సమయాన్ని మీరు ఇస్తున్నారు. వారి నియోజకవర్గ సమస్యతో పాటు పాలసీల మీద కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష. ఆ 10 ఏళ్లలో ఒక్క కొత్త పాలసీ అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక పాలసీలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో మా గౌరవ మంత్రులు శాసనసభ ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం యొక్క మేలైనటువంటి కార్యక్రమాలు చెప్పేటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు రన్నింగ్ కమిటీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం వారికి మీరు క్లారిఫికేషన్ పెట్టి అవకాశం ఇస్తే అబద్ధాలను ప్రజలు గందరగోళం దృష్టి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తుంది. సరైనది కాదన్నమాట మీకు చెప్తూ ఈరోజు నిన్నటి రోజు జరిగినటువంటి దానిపైన మీకు వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానిపైన తగు చర్యలు తీసుకొస్తే మనం చేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం తీసుకుంటాను. సభ్యులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు ఏదైతే ఆది శ్రీనివాస్ గారు మాట్లాడిండో ఈ సభా సాంప్రదాయాలను, ఈ సభా గౌరవాన్ని, ఈ సభా ప్రతిష్టను పెంచాలంటే అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి నేను మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాను.